నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బీజేపీ భలే స్కెచ్ వేసింది. నార్త్లో బలంగా ఉన్న కమలనాథులు సౌత్లో కూడా తమ ఉనికిని చాటుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. దక్షిణాదిలో కర్ణాటకను గేట్వేగా మార్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ అక్కడ ఓడిపోవడంతో తమ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకు జనాకర్షణ ఉన్న లీడర్ కోసం వెతుకుతోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసిన మెగాస్టార్ పై బీజేపీ కన్నుపడింది. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న చిరును ప్రసన్నం చేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. దేశంలో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ను ప్రకటించి చిరంజీవి మనసు గెలుచుకుందనే అనుకోవాలా? వాచ్ ది స్టోరీ. బీజేపీ ఏది ఊరికే చేయదు. తమ స్వలాభం కోసమే పనిచేస్తుంది. పార్టీకి మైలేజ్ వస్తుందనుకుంటే ఎంతవరకైనా వెళ్తుంది. అందులో నో డౌట్. ఎలాగూ ఏపీలో జనసేనతో పొత్తులో ఉంది. దీన్ని కంటిన్యూ చేస్తూనే చిరంజీవిని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నిస్తోంది. అందుకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించి బీజేపీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తోంది. అందుకే ఆపరేషన్ కమలంను స్టార్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఏమాత్రం బలం లేని ఏపీలో అన్నదమ్ములు చిరు పవన్ గ్లామర్ ఇమేజ్ ను యూజ్ చేసుకోవాలని భావిస్తోంది. వారిద్దరూ కలిసి వస్తే పార్టీకి బిగ్ బూస్ట్ రావడం ఖాయం. అందుకే కమలం ఖతర్నాక్ స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు సాధించింది. రాబోయే రోజుల్లో పాగా వేస్తామనే నమ్మకం కలిగింది ప్రజల్లో. ఇక నెక్స్ట్ ఏపీ పైనే ఫోకస్ పెట్టింది. ఉమ్మడి ఏపీని విడగొట్టిన కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునేందుకు షర్మిలను అస్త్రంగా ప్రయోగించింది. వారికి చెక్ పెట్టేందుకు అన్ని వర్గాల్లో అభిమానం ఉన్న చిరంజీవిని పొలిటికల్ సర్కిల్స్ లోకి దించాలని ప్రయత్నిస్తోంది. అన్నయ్య రాజకీయాల్లోకి రావాలని అటు ఫ్యాన్స్, కొన్ని సామాజిక వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ కలిసి ప్రచారం చేస్తే బీజేపీకి మైలేజ్ వస్తోందని భావిస్తోంది. అన్ని అనుకూలిస్తే అన్నయ్యను పెద్దల సభకు పంపాలని ప్లాన్ వేస్తోంది బీజేపీ. యూపీ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని అధిష్టానం ఆలోచన. త్వరలోనే 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చేసింది. అత్యధికంగా యూపీ నుంచి 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే చిరంజీవిని అక్కడి నుండి పెద్దల సభకు పంపాలని అధిష్టానం ప్లాన్ చేస్తుందట. యూపీఏ 2లో మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కేంద్రంలో ముచ్చటగా 3వ సారి అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని పవర్లోకి వచ్చేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ నార్త్ సీట్లు తగ్గితే సౌత్లో పెంచుకునేందుకు ఆరాటపడుతోంది. అటు అమిత్ షా కూడా తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి మళ్ళీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే. మెగాస్టార్ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో చర్చించారు. పొత్తులు, సీట్ల పంపకాలు అయి ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ పవన్ తో కూడా అన్నయ్య మ్యాటర్ చర్చించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. అటు బీజేపీలోని కొందరు నేతలు మాత్రం చంద్రబాబుతో కలిసి వెళ్లొద్దని అంటున్నారు. పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా కమల నేతలు అడిగిన సీట్లను కేటాయిస్తేనే పొత్తు ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి ఉన్నా ప్రత్యక్షంగా మాత్రం సైకిల్ కే సై అంటున్నారు. ఒకవేళ పవన్ పక్కకు వెళితే చిరంజీవిని ఎన్నికల బరిలో దించి లబ్ధి పొందాలని భావిస్తున్నారు కమలనాథులు. బాబోయ్, బీజేపీ ముందు చూపు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.